అని చెప్పుకుంటూ పాపం మార్గంలో నడుస్తూ ఉన్నారు. క్రైస్తవులు అని చెప్పుకుంటూ అనేకమైనటువంటి చెడు మార్గాల ద్వారా జీవిస్తూ ఉన్నారు. ఎవరికి అవమానం? నువ్వు క్రైస్తవుడు, ఇది క్రైస్తవుడు రా అనిపించుకుంటున్నావు, కానీ ఆ క్రైస్తవుడు అనే మాట ద్వారా ఎవరికి అవమానం చేస్తున్నావు? దేవునికి అవమానం చేస్తున్నావు. హల్లెలూయా. నువ్వు బాగుంటే, నువ్వు భక్తుడు అయితే, నువ్వు ప్రార్థనాపరుడు అయితే, నువ్వు ఆశీర్వదించబడితే ఎవరు మహిమపరచబడతాడు? దేవుడు మాత్రమే మహిమపరచబడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మాట్లాడుతున్నాడు కదా భక్తుడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరచుకునేది దాన్ని ఆయన నాతో చెప్పును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఒక్కరు ధైర్యంగా చెప్పాలి, నేను క్రైస్తవుని, నా ద్వారా యేసు మహిమపరచబడుతూ ఉన్నాడు. నేను క్రైస్తవుణ్ణి, నా మాట ద్వారా ప్రభువు కనపరచబడుతూ ఉన్నాడు. నేను క్రైస్తవుణ్ణి, నేను చేసే పని ద్వారా దేవుడు మహిమపరచబడుతూ ఉన్నాడు. నేను క్రైస్తవుణ్ణి, నేను పొందినటువంటి ఫలము ద్వారా, నేను పొందినటువంటి ఆశీర్వాదం ద్వారా ఎవరు మహిమపరచబడుతున్నాడు? దేవుడు మాత్రమే మహిమపరచబడుతున్నాడు అని చెప్పుకుంటూ పాపం మార్గంలో నడుస్తూ ఉన్నారు. క్రైస్తవులు అని చెప్పుకుంటూ అనేకమైనటువంటి చెడు మార్గాల ద్వారా జీవిస్తూ ఉన్నారు. ఎవరికి అవమానం? నువ్వు క్రైస్తవుడు, ఇది క్రైస్తవుడు రా అనిపించుకుంటున్నావు, కానీ ఆ క్రైస్తవుడు అనే మాట ద్వారా ఎవరికి అవమానం చేస్తున్నావు? దేవునికి అవమానం చేస్తున్నావు. హల్లెలూయా. నువ్వు బాగుంటే, నువ్వు భక్తుడు అయితే, నువ్వు ప్రార్థనాపరుడు అయితే, నువ్వు ఆశీర్వదించబడితే ఎవరు మహిమపరచబడతాడు? దేవుడు మాత్రమే మహిమపరచబడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మాట్లాడుతూ ఉన్నాడు కదా భక్తుడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరచుకునేది దాన్ని ఆయన నాతో చెప్పును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఒక్కరు ధైర్యంగా చెప్పాలి, నేను క్రైస్తవుని, నా ద్వారా యేసు మహిమపరచబడుతూ ఉన్నాడు. నేను క్రైస్తవుణ్ణి, నా మాట ద్వారా ప్రభువు కనపరచబడుతూ ఉన్నాడు. నేను క్రైస్తవుణ్ణి, నేను చేసే పని ద్వారా దేవుడు మహిమపరచబడుతూ ఉన్నాడు. నేను క్రైస్తవుణ్ణి, నేను పొందినటువంటి ఫలము ద్వారా, నేను పొందినటువంటి ఆశీర్వాదం ద్వారా